ఇప్పుడు కేసీఆర్ గారు గత 10 ఏళ్ల పరిపాలన చేశారు కదండీ! ఈ గత 10 ఏళ్ల పరిపాలన ఆయన పెద్దగా ఏదైనా అభివృద్ధి చేశారా? లేకపోతే ఆయన కూడా ఇలాగే ఉచిత పథకాలతో కొన్ని ఈటిలతో గెంటుకొచ్చేసారనుకుంటున్నారా మీరైతే? ఇప్పుడు ఆసరా పెన్షన్ అంటే ఓకే. హ్మ్. ఆసరా వృద్ధులకు ఇవ్వడము, లేడీస్‌కి వృద్ధులకు కానీ, ఓకే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వడం అంటే ఓకే అనిపిస్తుంది నాకు. ఓకే. కళ్యాణ్ లక్ష్మి కూడా కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. ఓకే. ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో 100% ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్. ఓకే. కేసీఆర్ గారు ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరిగిందనుకుంటున్నారా మీరైతే? కొంతలో కొంత జరిగింది. ఇంతకుముందు ఉన్న తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు కంబైన్డ్ ఆంధ్ర ఉన్న కంటే ఇప్పుడు డెవలప్ అయింది కదా. డెవలప్ అయిందంట. అయింది. మరి కేసీఆర్ గారు ఎందుకని ఓడిపోయారు అనుకుంటున్నారండి మీరు? కేసీఆర్ అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఓకే. ఇంకో డెవలప్మెంట్ వస్తుందేమో, కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ సరిపోలే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా డెవలప్ అవుతుంది అన్న ఓకే. ఉద్దేశంతో ప్రభుత్వం మారితే ఇంకా డెవలప్మెంట్ ఇంకా అనేది పెరుగుతుందనుకుంటున్నారండి. అంతే మరి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు ఓడిపోవడానికి మొదటి కారణం నిరుద్యోగ భృతి. అంటే ఉద్యోగాలు తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. నిరుద్యోగ వృత్తి పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. వృత్తి ఎంత ఇస్తాడు వృత్తి? అది. ఆ వృత్తితోటి వీళ్ళు బతకగలుగుతాడా? అవునండి. వాళ్ళకి ఏదన్నా సెల్ఫ్గా వాళ్ళు సంపాదించుకునేటట్టు, లేకుంటే ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కాకుండా కానీ అవునండి. లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ సెల్ఫ్ బిజినెస్ పెట్టుకోవడం కానీ, లేకుంటే ప్రైవేట్ జాబుల్లో జాబ్ ఇప్పించడం అలా చేయాలి కానీ నిరుద్యోగ వృత్తి అవసరం లేదు. అది అవసరం లేదండి. అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది బాగా కొనసాగుతుంది అనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడే కదా వాళ్ళు వచ్చేసి 100 డేస్లో చేస్తా అన్నారు. మ్మ్. ఫస్ట్ ఏదైతే ఈజీ పథకమో అది చేశారు. బస్ అంటే ఈజీ, అవునండి. 10 lakhs ఇన్సూరెన్స్ అనేది అది ఈజీ. అవునండి. అవి ఈజీ రెండే ఇంప్లిమెంట్ చేశారు. మిగతావి మిగతావి చేయాలంటే డబ్బు కావాలి. అవునండి. అవి ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి ఫర్దర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ, అవి ఇంప్లిమెంటేషన్ చేయడానికనో లేకపోతే వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికనో కానీ బయట పార్టీలతో కూడా మాట్లాడి సెంట్రల్ బ్యాంక్స్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఫండ్స్ని రైజ్ చేయడానికి మొన్న రీసెంట్గా వెళ్ళి మోడీ గారిని కూడా కలవడం జరిగింది. అది మంచి విధానం అంటారా? అంటే ఒక అడుగు సెంట్రల్ తగ్గుండి గవర్నమెంట్ ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటారా? ఉపయోగపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఉమ్, ఇక్కడ ఉన్నది అపోజిషన్ పార్టీ కాంగ్రెస్, సెంట్రల్లో ఉంది బీజేపీ. అవునండి. కేసీఆర్కి సపోర్ట్ చేయలేదు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. సపోర్ట్ కాబట్టి వీని ప్రకారంగా ఒక అడుగేసి రేవంత్ రెడ్డి కూడా ఫుల్ డిసిజన్ తీసుకోలేడు. ఓకే. సపోజ్ కేసీఆర్ ఫుల్ డిసిజన్ తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన సొంత పార్టీ సొంత పార్టీ కాబట్టి. ఈయన అయితే మేనేజర్, అక్కడ సోనియా గాంధీ లేకుంటే హై కమాండ్ అంటాడు, ఢిల్లీ లేకుంటే హై కమాండ్ చెప్తే అది. కమాండ్ దగ్గరికి వెళ్ళాలి, ఇంప్లిమెంట్ చేస్తున్నానాలి, ఓకే. అందరికీ చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు వాళ్ళు 10 years వాళ్ళు పవర్లో లేరు. ఓకే. ఈ 10 years ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు పెట్టి పవర్లోకి వచ్చారు. అవునండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ సంపాదించుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు ప్రజలకు ఏం పెడతారో చూడాలి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతుకుందని అంటే రేవంత్ రెడ్డి గారు కారణం అని చాలా మంది చెప్తున్నారు. నిజమంటారు అది? కాంగ్రెస్ పార్టీ బ్రతికి తెలంగాణలో ఎప్పుడు బ్రతికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బ్రతికి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం అవునండి. వాళ్ళు చేసిన ప్రచారం అది కాదు. ఉమ్, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. ఓకే. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ తప్ప వేరే పార్టీ లేదు కదా. ఆటోమేటిక్గా సెకండ్ పార్టీ కాంగ్రెస్ ఉంది. ఓకే. బీజేపీకి అయితే ఛాన్స్ లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు రూట్ లెవెల్లో వాళ్ళు డెవలప్ కాలే. ఓకే. కాంగ్రెస్ చేసేది కాబట్టి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చారు అనే ఒక పేరుతోటి ఓకే. సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం వీళ్ళకి కూడా అనే ఉద్దేశంతో, ప్రజలు కూడా అమాయకులు కాదు, ఉమ్, ప్రజలు కూడా తెలివితోటి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ ఛాన్స్ కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటేనే ఏమన్నా బాగుంటుంది, లేకుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి రాదు, రాదంటారు. ఒక్క మాట. వేరే పార్టీ వస్తుంది కాదు. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే ఉచిత పథకాలు మంచివా కాదండి? ఒక్క మాట. ఉచిత పథకాలు ఇప్పుడు ఎప్పటికీ మంచివి కావు. ఎప్పటికీ మంచివి కాదండి. అది ఒకవేళ మిమ్మల్ని సలహా అడిగితే ఏదైతే మంచిది, ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందంటే మీ సలహా ఏంటి? నా సలహా ఏంటంటే ఏరియా డెవలప్ చేయడం కాదు, ఫ్లైఓవర్లో లేకుంటే మెట్రోలు, మనిషిని డెవలప్ చేయాలి. ఓకే. మనిషిని డెవలప్ అంటే skill చేసి development అని. స్కిల్ డెవలప్మెంట్ మనిషిని డెవలప్ స్కిల్ డెవలప్మెంట్, ఆర్థికంగా కానీ పర్సనాలిటీ కానీ లేకుంటే ఏదైనా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళతో డెవలప్ చేస్తే బెస్ట్. ఓకే. ఒక రోడ్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి పులివెందులో డెవలప్ చేశాడు, రోడ్లు వేసాడు, అప్పుడు అన్ని చేశాడు. ఓకే. ప్రజలు డెవలప్ కాలే. ఓకే. అక్కడ ఏం చేశారు, వాళ్ళు తాగడం లేకుంటే అది చేయడం, పని ఏం చేయలే. ఓకే. అక్కడ రోడ్లన్నీ గలీజ్ చేయడం, మళ్ళీ ఓకే. అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఓకే. అంటే ప్రజలు ఎడ్యుకేట్ చేస్తే ఓకే. ఆటోమేటిక్గా ఏరియా డెవలప్ అవుతుంది. ప్రజలు అనేది ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలను డెవలప్ చేయాలి. వాళ్ళ సొంత కాలం మీద సొంత కాలం మీద నిలబడేటట్టు తయారు చేయాలంటారు ఎగ్జాక్ట్లీ. మీరు.